హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 25th నుంచి 31st మే వరకు 49th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి మోడీ గవర్నమెంట్ ఏర్పడి 7 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ఏమేం స్కీమ్స్ని తీసుకొచ్చారు అన్నటువంటి దాని గురించి. రెండవది వచ్చేసి ఓపీవీ సజగ్ గురించి. మూడవది మిడ్ డే మీల్ స్కీమ్ గురించి. నాలుగవది నేషనల్ ఏఐ పోర్టల్ గురించి. ఐదవది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ గురించి. ఆరవది ఆయుష్ క్లినికల్ కేస్ రిపాజిటరీ పోర్టల్ గురించి. ఏడవది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ గురించి. ఎనిమిదవది నేషనల్ మిషన్ ఆన్ యూజ్ ఆఫ్ బయోమాస్ ఇన్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ గురించి. తొమ్మిదవది ఇండో ఇజ్రాయలీ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ గురించి. పదవది నాన్ అలైన్డ్ మూమెంట్ గురించి. చివరిగా 11వది వచ్చేసరికి MCA 21 వర్షన్ 3.0 డిజిటల్ కార్పొరేట్ కాంప్లైన్స్ పోర్టల్ గురించి. వీటి గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మోదీ గవర్నమెంట్ 2014వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 7 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఈలోపు అంటే ఈ 7 ఏళ్లలో ఏమేం స్కీమ్స్ తీసుకొచ్చింది అన్నటువంటి దాని గురించి. ఏమేం స్కీమ్స్ తీసుకొచ్చారు? ఒకటి వచ్చేసి ఆయుష్మాన్ భారత్ స్కీమ్. దీన్ని ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని కూడా అంటాము. దీని కింద 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ని పర్ ఫ్యామిలీకి పర్ ఇయర్ అందించడం జరుగుతుంది. దాదాపు 13.44 కోట్ల మంది ఫ్యామిలీస్కి, అంటే ఇంటూ 5 వేసుకున్నా కూడా దాదాపు ఒక 50 crore మందికి ఇది బెనిఫిట్ అవుతుంది అన్నట్టుగా ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇప్పటికే ఈ స్కీమ్ని 33 స్టేట్స్ మరియు యూటీస్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇందులో టోటల్ ఆథరైజ్డ్ హాస్పిటల్ అడ్మిషన్స్లో 47.5% ఉమెనే ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీన్నే నిర్విక్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇది ఎక్స్పోర్టర్స్కి సంబంధించింది. దాని కింద ఏంటి, ఎక్స్పోర్ట్ క్రెడిట్ని ఇస్తారు. వాళ్ళు యావరేజ్గా 60% నుంచి 90% వరకు ఏదైతే ఎక్స్పోర్ట్ క్రెడిట్ని ఇస్తూ ఉన్నారో దాన్ని ఎక్స్టెండ్ చేస్తాయి బ్యాంక్స్ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దీని కింద ఇన్సూరెన్స్ కవర్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మొత్తం 2021 మార్చిలో $34 బిలియన్ క్రాస్ అయింది ఇండియా ఎక్స్పోర్ట్స్. అది 60.3% గ్రోత్ని చూపించింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే వేరియస్ స్కీమ్స్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా మనీని అందుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏవైతే లీకేజెస్ ఉన్నాయో అలాంటి వాటిని తగ్గించి ట్రాన్స్పరెన్సీని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో DBT లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఇప్పటికే 380 స్కీమ్స్, ఇది కూడా మన గవర్నమెంట్లో ఉన్నటువంటి దాదాపు 52 మినిస్ట్రీస్ కింద ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. దాదాపు 1.78 లక్షల కోట్లు ఎస్టిమేటెడ్ గెయిన్స్ అనేది వచ్చాయి DBT ద్వారా అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. 2019లో 77వ ర్యాంక్ నుంచి 63వ ర్యాంక్కి, అంటే 14 ర్యాంక్స్ ఇంప్రూవ్ అయ్యాము అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా దాదాపు 10 ఇండికేటర్స్లో 7 మనం ఇంప్రూవ్మెంట్ చూపించాము అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే అన్ని APMC మండీస్లో కూడా నేషన్ వైడ్ మార్కెట్ని తీసుకురావాలి అన్ని అగ్రికల్చరల్ కమోడిటీస్కి అన్నట్టుగా నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ NAM అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ట్రేడ్ అన్నటువంటిది ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. దీని కింద 1000 APMC మార్కెట్స్, అలాగే FPO అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కలెక్షన్ పాయింట్స్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే కిసాన్ రథ్ అనేటటువంటి ఒక మొబైల్ యాప్ని కూడా లాంచ్ చేశారు. దీని కింద లాజిస్టిక్స్ సర్వీసెస్కి సంబంధించి డిజిటల్ యాక్సెస్ని ఇంప్రూవ్ చేయడానికి దీన్ని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ అన్నటువంటి దాని గురించి. దీనిని 2017లో లాంచ్ చేయటం జరిగింది. MSMEస్కి సంబంధించి, ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్గా తీసుకురావటం జరిగింది. దాదాపు 18.51 లక్షల మంది సెల్లర్స్ మరియు సర్వీస్ ప్రొవైడర్స్, అలాగే 34.38 లక్షల ప్రోడక్ట్స్ ఇందులో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. దీని కింద మొత్తం 95,786 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అనేవి ఇప్పటికే జరిగాయి. ఇక్కడ చూడండి, వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది ఈ గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ అన్నటువంటిది ఓవరాల్ సేవింగ్స్ని 9.75% వరకు అచీవ్ చేయగలిగింది అన్నట్టుగా చెప్పటం జరిగింది.
అలాగే నమామి గంగే మిషన్ క్లీన్ గంగా అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. నమామి గంగేని ఎప్పుడు తీసుకొచ్చారు? 2014-15వ సంవత్సరంలో గంగా మరియు దాని యొక్క ట్రిబ్యూటరీస్కి సంబంధించి 20,000 కోట్ల రూపాయలని దీనికి కేటాయించటం జరిగింది. దాదాపు 344 ప్రాజెక్ట్స్, అవి కూడా మొత్తం 29,990 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ని శాంక్షన్ చేశారు. ఇప్పటికే ఇందులో 147 ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేశాము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి లేబర్ యొక్క డిగ్నిటీని కాపాడేందుకోసం లేబర్ లాస్ని తీసుకురావటం జరిగింది. ఇంతకుముందు 44 చట్టాలు ఉండేవి, వాటిని ఇప్పుడు 4 లేబర్ కోడ్స్కే మార్చడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. దీని కింద దాదాపు 44.98 లక్షల బెనిఫిషియరీస్ ఉన్నారు, ఇందులో ఎన్రోల్ అయ్యారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహకన్ యోజన అన్నటువంటి దాని కింద 1.21 కోట్ల మంది ఎంప్లాయీస్, అలాగే 1.51 లక్షల ఎస్టాబ్లిష్మెంట్స్ బెనిఫిట్ పొందుతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, దీని కింద కూడా రిఫార్మ్స్ తీసుకురావటం జరిగింది. వేజ్ సీలింగ్ని 15,000 రూపాయల నుంచి 21,000కి పెంచడం జరిగింది. అలాగే ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన, దీని కింద దాదాపు 746.15 కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరిగింది పాండమిక్ టైంలో. అది కూడా 2020 అక్టోబర్ నుంచి 2021 మే 20వ తేదీ వరకు. అలాగే బోనస్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటి దాని కింద పేమెంట్ బోనస్ని 10,000 నుంచి 21,000కి పెంచడం జరిగింది. అలాగే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016, దీని ద్వారా ఏంటి, చిల్డ్రన్ ఎవరైతే 14 ఇయర్స్ కన్నా తక్కువ ఉంటుందో, వాళ్ళ యొక్క ఏజ్ అంటే 14 ఇయర్స్ ఆర్ బిలో ఉంటుందో, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఏ ఆక్యుపేషన్లో కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని ఇవ్వద్దు అన్నట్టుగా కంప్లీట్ బ్యాన్ చేయటం జరిగింది. అలాగే మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? 2017లో తీసుకొచ్చి దీని కింద మెటర్నిటీ లీవ్ని 12 వారాల నుంచి 26 వారాలకి పెంచడం జరిగింది. అలాగే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ అమెండ్మెంట్ యాక్ట్ 2018, దీని కింద గ్రాట్యుటీ సీలింగ్ లిమిట్ ఏదైతే ఉందో దానిని 10 లక్షల నుంచి 20 లక్షలకి పెంచారు. నెక్స్ట్ వచ్చేసి జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ గురించి. ఈ ప్రాజెక్ట్ కింద వారణాసి, షాహిబ్గంజ్ అలాగే హల్దియా దగ్గర 3 మల్టీ మోడల్ టెర్మినల్ కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. అలాగే ఇంటర్ మోడల్ టెర్మినల్స్ని గాజీపూర్, కులుఘాట్ ఇలాంటి వాటిలో ఏర్పాటు చేశారు. అలాగే న్యూ నావిగేషన్ లాక్ని ఫరక్కా దగ్గర కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. అలాగే ఫెయిర్వే డెవలప్మెంట్ అన్నటువంటి దాన్ని చేయటం జరిగింది. రివర్ ట్రైనింగ్ వర్క్స్ని తీసుకురావటం, రీఇంజనీరింగ్ బెండ్ కరెక్షన్ వర్క్స్ని చేపట్టడం లాంటివి చేశారు. అలాగే నావిగేషన్ ఎయిడ్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర వాటిని స్ట్రెంథెన్ చేయటం, అంటే ఛానల్ మార్కెటింగ్, బ్యాండలింగ్, నైట్ నావిగేషనల్ ఎయిడ్స్, ఇందులో డీజీపీఎస్, రివర్ మ్యాప్స్, చార్ట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాగే రివర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయటం, వెజల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే నేషనల్ వాటర్వే 1 దగ్గర ఉందో అక్కడ ఈ వెజల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎన్హాన్స్ చేయటం లాంటివి చేయటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్. ఈ స్కీమ్ని మొత్తం 400 కోట్ల రూపాయలతో 3 సంవత్సరాలకు గాను 2015-16వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 ఫేజెస్ని కంప్లీట్ చేయటం జరిగింది. మొత్తం 641.71 కోట్ల రూపాయలని రిలీజ్ చేశారు. ఇందులో 170 FPO, FPCs ఇప్పటిదాకా 83,096 మంది ఫార్మర్స్ని, అలాగే 79,445 హెక్టార్ల ఏరియాని కవర్ చేసింది. అలాగే 141 పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్, ప్రాసెసింగ్, ప్యాక్ హౌసింగ్ ఎంటిటీస్ ఇలాంటి వాటన్నింటినీ వీటి కింద ప్రైవేట్ ఓనర్షిప్ కింద క్రియేట్ చేశారు. అలాగే దీని కింద ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి వేరే కంట్రీస్కి, US, UK, అలాగే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ముద్రా యోజన, PMMY అంటాం, ప్రధానమంత్రి ముద్రా యోజన అన్నట్టు. ఇందులో శిశు అనేసి, కిషోర్ అనేసి, తరుణ్ అనేసి 3 రకాలుగా లోన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే స్టాండప్ ఇండియా అన్నటువంటి స్కీమ్ గురించి. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన ఏదైతే ఉందో దీన్ని 2015 ఏప్రిల్ 8వ తేదీన లాంచ్ చేయటం జరిగింది. దీని కింద కొలెటరల్ ఫ్రీ వర్కింగ్ క్యాపిటల్ని 10 లక్షల రూపాయల వరకు ఇస్తారు స్మాల్ బిజినెసెస్కి సంబంధించి. ఇప్పటికే 28.84 కోట్ల లోన్స్ని శాంక్షన్ చేశారు. 14.60 లక్షల కోట్లని డిస్బర్స్ చేయటం జరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు.
ఇక స్టాండప్ ఇండియా స్కీమ్ దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2016వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దీని కింద బ్యాంక్ లోన్ని ఎస్సీ, ఎస్టీస్ మరియు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, అంటే ఎవరైతే గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్లోకి వెళ్తున్నారో వాళ్ళకి ₹1,00,00,000 వరకు బ్యాంక్ లోన్ని ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటి వరకు 1.15 లక్షల మంది బెనిఫిషరీస్కి 25,987.80 కోట్ల రూపాయలని శాంక్షన్ చేశారు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ కన్జర్వేషన్ కోసం క్యాచ్ ద రెయిన్ అన్నటువంటి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ని చేపట్టడం జరిగింది. అలాగే నేషనల్ వాటర్ అవార్డ్స్ని కూడా 2018 నుంచి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ క్యాచ్ ద రెయిన్ దీని కింద ఏంటి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని అలాగే సబ్సాయిల్ స్ట్రాటా ఏదైతే ఉంటుందో దాన్ని మాన్సూన్ వచ్చేలోపే వీటన్నిటిని క్రియేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో క్యాచ్ ద రెయిన్ అన్నటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అలాగే నేషనల్ వాటర్ అవార్డ్స్ దీన్ని 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని కింద పీపుల్ లేదా ఆర్గనైజేషన్ ఎవరైనా కూడా వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్కి సంబంధించి వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఎవరైతే వర్క్ చేసి ఉంటారో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి నేషనల్ వాటర్ అవార్డ్స్ని ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటి వరకు 16 కేటగిరీస్లో మొత్తం 98 విన్నర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 NEP అంటాము. దీని కింద ఏంటి, ప్రతి స్టూడెంట్ కూడా గ్లోబల్ డిమాండ్స్కి తగ్గట్టుగా 21st సెంచరీలో గ్లోబల్ డిమాండ్స్కి తగ్గట్టుగా క్రియేట్ చేయడం కోసం ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది అన్నట్టుగా దీన్ని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లోకల్ ప్రోడక్ట్స్కి బూస్ట్ ఇవ్వటం కోసం 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ప్రతి డిస్ట్రిక్ట్ని కూడా ఒక ఎక్స్పోర్ట్ హబ్గా మార్చటం కోసం, దీని కింద ఏంటి, ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏవైతే అక్కడ మంచి ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయో వాటిని డెవలప్ చేయటం, వాటిని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయటం, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాటికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ అంతా పూర్తి చేసి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయటం అనమాట. దీనిని మన దేశంలో ఫస్ట్ యూపీ ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. దాని తర్వాత ఆల్ ఇండియా వైడ్గా మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ దీన్ని చేపట్టాలి అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 1 నేషన్ 1 రేషన్ కార్డ్. దీనిని 2019 ఆగస్టులో 4 స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. తర్వాత దీన్ని మొత్తం 32 స్టేట్స్ మరియు యూటీస్లో 2020 డిసెంబర్ కల్లా దీన్ని ఎక్స్టెండ్ చేశారు. దీని కింద దాదాపు 69 కోట్ల మంది బెనిఫిషరీస్ ఉంటారు అన్నట్టుగా అంచనా అన్నమాట. దీని కింద ఏంటి, మన దేశంలో ఎక్కడైనా కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తులు ఏ ప్రాంతానికి వెళ్ళినా, అంటే వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళినా లేకపోతే వేరే స్టేట్కి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళకి రేషన్ అందుకునేలాగా, వాళ్ళకి రేషన్ అందించేలాగా కల్పించడానికి 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. దీని కింద ఇప్పటి వరకు 2020 ఏప్రిల్ నుంచి 19.3 కోట్ల పోర్టబిలిటీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇందులో జరిగాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి PLI స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. దీన్నే తెలుగులో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంటాము. దీని కింద ఏంటి, మొత్తం 10 సెక్టార్స్కి సంబంధించి మొత్తం 10 రంగాల్లో ఉత్పత్తి దగ్గరే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తూ వాటిని డెవలప్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. రీసెంట్గానే వైట్ గూడ్స్కి సంబంధించి గవర్నమెంట్ దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. మొత్తం 6,238 కోట్లు. ఇలా 10 సెక్టార్స్ మొత్తం ఉన్నాయి. ఒక్కొక్క సెక్టార్కి, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కి ఇలా మొత్తం 10 సెక్టార్లకి ఎంత కేటాయింపులు జరిగాయి అన్నట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి PM కేర్స్ ఫర్ చిల్డ్రన్. రీసెంట్గా ఎవరైతే కోవిడ్ వేవ్ 2లో పేరెంట్స్ చనిపోయి ఉంటారో, అలాగే ఎవరైతే చిన్నపిల్లలకి గార్డియన్స్ ఉంటారో అలాంటి వాళ్ళు చనిపోయి ఎవరైతే అనాథలైపోయారో పిల్లలు, అలాంటి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని గవర్నమెంట్ నేను తీసుకుంటాను. PM కేర్స్ కింద మొత్తం 10 లక్షల రూపాయలు వాళ్ళు 23 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి అందేలాగా వాళ్ళ యొక్క చదువులు ఇవన్నీ కూడా మేము చూసుకుంటాము అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వటం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ లోన్ ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంకా ఇలాంటి వాటికి సంబంధించి PM కేర్స్ ఫండ్ ఏదైతే ఉందో దాని నుంచే పే చేస్తాము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సాతి, సోఫిస్టికేటెడ్ అనలైటికల్ టెక్నికల్ హెల్ప్ ఇన్స్టిట్యూట్ అంటాము. దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి, రీసెర్చ్, టెస్టింగ్ ఫెసిలిటీస్, అలాగే ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి యాక్సెసిబిలిటీ, మెయింటెనెన్స్ మరియు రిడెండెన్సీ, డూప్లికేషన్ ఏదైతే ఉంటుందో వీటన్నింటికి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనేలాగా వాళ్ళకి యాక్సెస్ అనేది ఇవ్వాలి అన్నట్టుగా ఈ సాతి అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది.
దీని కింద అన్ని యూనివర్సిటీస్, ఐఐటీస్, ఎంఎస్ఎంఈస్, స్టార్టప్స్ మరియు స్టేట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా సపోర్ట్ని ఇస్తారు. దీని కింద 3 సెంటర్స్ని, ఒకటి ఐఐటి ఖరగ్పూర్లో, రెండవది ఐఐటి ఢిల్లీ, మూడవది వచ్చేసరికి బిహెచ్యు వారణాసి. వీటిలో 3 సెంటర్స్ని సెటప్ చేస్తారు. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5 సాతి సెంటర్స్ని ప్రతి సంవత్సరం నెక్స్ట్ 4 ఇయర్స్లోగా డెవలప్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి పిఎం కేర్స్, కోవిడ్ అఫెక్టెడ్ చిల్డ్రన్కి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పిఎం కేర్స్ నుంచి ఎడ్యుకేషన్ లోన్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇలాగా, అలాగే ఆయుష్మాన్ భారత్ కింద కూడా వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ పొందేలాగా వాళ్ళకి 10 లక్షల రూపాయలు, వాళ్ళు 23 సంవత్సరాలు టర్న్ అయ్యే లోపల వాళ్ళ కోసం 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అంటే స్టైఫండ్ని ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. దీనిని 2016వ సంవత్సరంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని కింద టోటల్ సమ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో ఎంటైర్ క్రాప్ సైకిల్కి సంబంధించి, అంటే ప్రీ సోయింగ్ నుంచి పోస్ట్ హార్వెస్ట్ వరకు కావాల్సినటువంటి మొత్తం ప్రీమియాన్ని కూడా పే చేస్తే దాని కింద వీళ్ళు ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ బడ్జెట్ దీని కింద 2021-22లో మొత్తం 16,000 కోట్ల రూపాయల బడ్జెట్ని దీనికి అలొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, బ్యాంకింగ్ ద అన్బ్యాంక్డ్ అన్నటువంటిది దీని యొక్క థీమ్ అనమాట. వరల్డ్స్ లార్జెస్ట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ప్రోగ్రామ్గా ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అని చెప్తూ ఉంటాము. ఎప్పుడు తీసుకొచ్చారు దీన్ని? 2014వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 42.4 కోట్ల మంది బెనిఫిషియరీస్ అకౌంట్స్ని ఇందులో ఓపెన్ చేయటం జరిగింది. ఇందులో 66% బెనిఫిషియరీస్ రూరల్, సెమీ అర్బన్ నుంచే ఉన్నారు. మొత్తం ఈ అన్నింటిలో కూడా అంటే ఈ 42.4 కోట్ల మందిలో 23.49 కోట్ల మంది అంటే దాదాపు 55% బెనిఫిషియరీస్ ఉమెనే ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే వీళ్ళందరికీ కూడా రూపే డెబిట్ కార్డ్స్ని ఇష్యూ చేశాము ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. మొత్తం 33.14 కోట్ల రూపే డెబిట్ కార్డ్స్ని ఇష్యూ చేశాము అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసి ఉన్నత్ జ్యోతి అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్ లేదా ఉజాలా అన్నటువంటి స్కీమ్ గురించి. ఉజాలా అన్నటువంటి స్కీమ్ దేనికి సంబంధించింది? ఇక్కడే ఉంది, ఎల్ఈడి బల్బ్స్కి సంబంధించింది. ఇన్కాండెసెంట్ బల్బ్స్ అలాగే సిఎఫ్ఎల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీప్లేస్ చేస్తూ ఈ ఎల్ఈడి బల్బ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేయాలి అన్నట్టుగా దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఇప్పటికే 36.73 కోట్ల ఎల్ఈడి బల్బ్స్, అలాగే 72.14 లక్షల ఎల్ఈడి ట్యూబ్ లైట్స్, అలాగే 23.44 లక్షల ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. దీని ద్వారా మొత్తం కన్స్యూమర్ ఎలక్ట్రిసిటీ బిల్స్ని 24,750 కోట్ల సేవింగ్స్ అనేవి జరిగాయి అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అన్నటువంటి దాని గురించి. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2020 మార్చ్లో దీన్ని లాంచ్ చేయటం జరిగింది. ఇది ఒక ఫుడ్ సెక్యూరిటీ వెల్ఫేర్ స్కీమ్గా తీసుకొచ్చారు. ఎందుకు? కోవిడ్-19 పాండమిక్ టైంలో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద స్మాల్ మరియు మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీర్చడానికి టెంపరరీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని ఓపెన్ చేయటం జరిగింది. అన్ని డిపార్ట్స్, గ్రామ పంచాయత్ లెవెల్స్లో కూడా దీన్ని తీసుకొచ్చారు. దీని కింద నెంబర్ ఆఫ్ పర్చేజ్ సెంటర్స్ ప్యాడీకి సంబంధించి ఇవి 10,472 2018-19లో ఉంటే 2019-20కి వచ్చేసరికి అవి 13,627కి పెంచడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి కూడా 14,838 నుంచి 21,869కి పెంచారు. నెక్స్ట్ వచ్చేసరికి సాయిల్ హెల్త్ కార్డ్స్కి సంబంధించి ఈ స్కీమ్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2015వ సంవత్సరం ఫిబ్రవరిలో తీసుకురావటం జరిగింది. దీని కింద ఫార్మర్స్ వాళ్ళ యొక్క సాయిల్ హెల్త్ న్యూట్రిషన్ అనేది ఎలా ఉంది, వాళ్ళకి సంబంధించి ఎంత న్యూట్రిషన్ డోసేజ్ కావాలి అన్నట్టుగా రికమెండేషన్స్ ఇవ్వటానికి కూడా ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఇప్పటికే సాయిల్ హెల్త్ కార్డ్ మరియు సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ స్కీమ్స్ కింద 1326.87 కోట్ల రూపాయలని రిలీజ్ చేయటం జరిగింది. అలాగే సాయిల్ హెల్త్ కార్డ్స్ కింద 2019-20లో 18.74 లక్షల ల్యాండ్ హోల్డింగ్స్ సంబంధించి సాయిల్ హెల్త్ కార్డ్స్ని ఇష్యూ చేశారు. అలాగే వీటి కింద సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ని కూడా ఏర్పాటు చేశారు. అవి స్టాటిక్ గాను అలాగే మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. అలాగే కొన్ని డెమాన్స్ట్రేషన్స్ని ఇవ్వటం, ఫార్మర్స్కి ట్రైనింగ్స్ ఇవ్వటం, వీటికి సంబంధించి ఫార్మర్స్ మేళాస్ని నిర్వహించటం లాంటివి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్. దీని కింద బెటర్ శానిటేషన్ని అందించడం కోసం దాదాపు ఇప్పటికే 99% సిటీస్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, ODF ఫ్రీగా ప్రకటించబడ్డాయి.
మొత్తం 4,372 సిటీస్ ఉంటే అందులో 4,360 సిటీస్ ఓడిఎఫ్గా ప్రకటించబడ్డాయి. ఇప్పటికే 66 లక్షల మంది ఇండివిడ్యువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. దాదాపు 6 లక్షల కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే మొత్తం 2,532 సిటీస్ని ఓడిఎఫ్ ప్లస్ గాను, అలాగే 910 సిటీస్ని ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ గాను ఇవ్వటం జరిగింది. అలాగే వేస్ట్ ప్రాసెసింగ్ పర్సంటేజ్ అన్నటువంటిది ఇప్పుడు 68% చేరింది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి డిఫెన్స్ మినిస్ట్రీ అన్నటువంటిది సెహత్ అన్న ఓపీడీ పోర్టల్ని తీసుకురావటం జరిగింది. సర్వీసెస్ ఈ హెల్త్ అసిస్టెంట్స్ అండ్ టెలికన్సల్టేషన్ అంటాము. సెహత్ అన్నటువంటి ఓపీడీ పోర్టల్ ద్వారా టెలిమెడిసిన్ సర్వీసెస్ని ఆర్మ్డ్ పర్సనల్, వెటరన్స్ అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి అందించడం జరుగుతుంది. దాదాపు 6,900 మెడికల్ కన్సల్టేషన్స్ అన్నవి ఆల్రెడీ బీటా వర్షన్లో ఇవి కొనసాగాయి అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చరల్ రిఫార్మ్స్. దీని కింద ఏంటి, 2020లో 3 చట్టాలని తీసుకురావటం జరిగింది. దీని కింద చాలా అజిటేషన్ వచ్చినా కూడా వాటి గురించి ఏంటి అన్నది తెలుసుకుందాం. ఒకటి వచ్చేసరికి ఫార్మర్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ అంటాము. రెండవది ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ అంటాము. మూడవది వచ్చేసరికి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అంటాము. ఈ మూడింటిని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్కి సంబంధించింది. అర్బన్ గ్రోత్కి సంబంధించి శానిటేషన్ సొల్యూషన్స్ని తీసుకొచ్చేలాగా మొత్తం 6 సిటీస్ని 5 స్టార్గా, 86 సిటీస్ని 3 స్టార్గా, 65 సిటీస్ని 1 స్టార్గా అంటే గ్యార్బేజ్ ఫ్రీ సిటీస్గా పరిగణించడం జరిగింది. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ అన్నటువంటి సర్వేని ప్రతి సంవత్సరం చేపడుతూ ఉన్నారు. అంతేకాకుండా 14420 అన్నటువంటి ఒక డెడికేటెడ్ హెల్ప్ లైన్ నెంబర్ని కూడా తీసుకొచ్చారు. దీని కింద హజార్డస్ క్లీనింగ్కి సంబంధించి రియల్ టైమ్ సొల్యూషన్స్ని తీసుకొచ్చేలాగా వాటి కంప్లైంట్స్ ఇవ్వటం, డీస్లడ్జింగ్ చేయటం, అలాగే సీవర్ లైన్ ఓవర్ఫ్లో ఏదన్నా ఉంటే వాటికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే శానిటేషన్కి సంబంధించి ఇప్పటికే గూగుల్ మ్యాప్స్లో కూడా 60,000 టాయిలెట్స్ని 3,000 సిటీస్లో లైవ్గా అంటే ఎక్కడ ఉన్నాయి అన్నటువంటి లొకేషన్ని చూపిస్తూ ఉన్నారు. అలాగే 1.8 కోట్ల మంది సిటిజన్స్ ఇప్పటికే ఈ గ్రీవెంట్ రిడ్రెసల్ ప్లాట్ఫామ్ని వాడుకొని ఇప్పటికే 93% రిజల్యూషన్ రేట్ని సాధించారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటి దాని గురించి. దీని కింద బ్లూ రెవల్యూషన్ని తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని తీసుకురావటం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కాకుండా సెంటర్ అన్నటువంటిది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కోసం 20,050 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ని పెట్టడం జరిగింది. అలాగే 34 స్టేట్ మరియు యూటీస్ ఇప్పటి వరకు దీంట్లో కవర్ అయ్యాయి. మొత్తం 2,756 కోట్ల ప్రపోజల్స్ ఇప్పటికే శాంక్షన్ అయ్యాయి. మొత్తం 8 లక్షల యాంటిసిపేటెడ్ ఎంప్లాయ్మెంట్ అలాగే బెనిఫిషరీస్ దీని ద్వారా ఇంపాక్ట్ అయ్యారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే నార్త్ ఈస్ట్ రీజియన్కి సంబంధించి డెవలప్మెంట్కి కూడా ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఇప్పటికే 278 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఆక్వాటిక్ హెల్త్ మేనేజ్మెంట్కి సంబంధించి, ఇన్లాండ్ ఫిషరీస్కి సంబంధించి కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు. అలాగే ఫిషర్మ్యాన్ వెల్ఫేర్కి సంబంధించి, ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా ఫిష్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని అప్రూవ్ చేయటం, ఫిష్ రీటైల్ మార్కెట్స్ని ఏర్పాటు చేయటం, వాల్యూ అడిషన్ ఎంటర్ప్రైజెస్ని స్టార్ట్ చేయటం, ఇలాంటివన్నీ. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటాము. దీనిని 2019లో లాంచ్ చేయటం జరిగింది. దీని కింద 6,000 రూపాయలని ప్రతి సంవత్సరం 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో ఫార్మర్స్కి డైరెక్ట్గా వాళ్ళ యొక్క అకౌంట్స్లోకి క్రెడిట్ చేయటం జరుగుతుంది. దాదాపు 11 కోట్ల ఫ్యామిలీస్ పైనే దీని కింద బెనిఫిట్ పొందాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. వేరియస్ ఇన్స్టాల్మెంట్స్లో ఇప్పటికే 137,353 కోట్ల రూపాయలని రిలీజ్ చేశాము అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అన్నటువంటి దాని గురించి. 2016-17 సంవత్సరం నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీని కింద వాటర్ యూజ్ ఎఫిషియన్సీని ఫామ్ లెవెల్లోనూ పెంచాలి, అలాగే ఇన్పుట్ కాస్ట్ని రెడ్యూస్ చేయాలి, దాని ద్వారా ఫార్మర్స్ ఇన్కమ్ని ఇంప్రూవ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. దీని కింద మైక్రో ఇరిగేషన్కి సంబంధించి మొత్తం 60.63 లక్షల హెక్టార్స్ ఏరియాని కవర్ చేయటం జరిగింది. ఎప్పటి నుంచి 2014-15 నుంచి 2020-21
వరకు. అలాగే దీని కింద 2014-15 నుంచి 2020-21 వరకు మొత్తం 15,511 కోట్ల రూపాయల సెంట్రల్ అసిస్టెన్స్ని రిలీజ్ చేయటం జరిగింది. అలాగే మైక్రో ఇరిగేషన్ ఫండ్ అన్నటువంటి దాన్ని క్రియేట్ చేశారు. అది నాబార్డ్ అన్నటువంటిది దీన్ని చూసుకుంటుంది. అలాగే బడ్జెట్ అనౌన్స్మెంట్ కింద MIFకి సంబంధించి ఇంకొక 5,000 కోట్లని ఇనిషియల్ కార్పస్గా దీనికి ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అన్నటువంటి దాని గురించి. దీని కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫుడ్ గ్రెయిన్స్ని 5 kg పర్ పర్సన్కి పర్ మంత్ ఇప్పటికే 80 కోట్ల మంది బెనిఫిషియరీస్కి కోవిడ్ టైంలో ఇవ్వటం జరిగింది. దీనిని ఫేజ్ 1 ఫేజ్ 2లో చేపట్టడం జరిగింది. దాదాపు 321 LMT ఫుడ్ గ్రెయిన్స్, అది రైస్ కావచ్చు, వీట్ కావచ్చు, వీటిని స్టేట్స్ మరియు యూటీస్కి అలొకేట్ చేశారు. దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ఫుడ్ గ్రెయిన్స్ని అన్ని స్టేట్స్ మరియు యూటీస్కి ఫేజ్ 3లో అంటే మే మరియు జూన్ 2021కి సంబంధించి 2 నెలల పాటు ఫ్రీగా ఇస్తాము అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. దానికోసం 80 లక్షల మెట్రిక్ టన్నుల ఫుడ్ గ్రెయిన్స్ని స్టేట్స్కి అలొకేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఇండియా అన్నటువంటి స్కీమ్ గురించి. అలాగే PM గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీని కింద 2016-17కి సంబంధించి మనం 2021లో చూసుకుంటే మొత్తం 2.99 కోట్ల మంది క్యాండిడేట్స్ దీని కింద సర్టిఫికేట్ని పొందారు. అలాగే 2019లో 104 స్కీమ్స్ని ఇంటిగ్రేట్ చేసి, అంటే దాన్ని 24 స్కీమ్స్గా ఇంటిగ్రేట్ చేశారు. దీని కింద నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్, దీనికి సంబంధించి స్కాలర్షిప్ని ఇవ్వడానికి దాని యొక్క అప్లికేషన్ మరియు డిస్బర్స్మెంట్కి సంబంధించి దీన్ని తీసుకొచ్చారు. అలాగే దాదాపు 390 ఇంక్యుబేషన్ సెంటర్స్ ఇప్పటికే స్టార్టప్స్ మరియు ఇంక్యుబేషన్ సెంటర్స్ రిజిస్టర్ అయ్యాయి. మేటీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టార్టప్ హబ్ కింద ఇప్పటికే 2,400 స్టార్టప్స్, 390 ఇంక్యుబేషన్ సెంటర్స్ని రిజిస్టర్ చేశారు. అలాగే 2021లో మొత్తం 1.75 లక్షల ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ మరియు మిగిలిన వాళ్ళు ట్రైన్ అయ్యారు. దేని కింద ఏదైతే ఎలక్ట్రానిక్స్ అండ్ ICT అకాడమిక్స్ అందించేటటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయో వాటి కింద వీళ్ళు ట్రైన్ అవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ 7 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి చాలా స్కీమ్స్ అన్నమాట. ఇవి మాత్రమే కాదు, వీటితో పాటు చాలా స్కీమ్స్ని తీసుకురావటం జరిగింది. మిషన్ కర్మయోగి అనేసి, ప్రధానమంత్రి స్వనిధి స్కీమ్ అనేసి, సమర్థ్ స్కీమ్ అనేసి, PMFME అనేసి, కపిలా ప్రోగ్రామ్ అనేసి, ఇలా దాదాపు మొత్తం కలిపి ఒక 70 వరకు స్కీమ్స్ ఉంటాయండి. వాటన్నింటినీ ఒకసారి చూసుకుని ఒక నోట్స్ తయారు చేసి పెట్టుకోండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి OPV సజగ్ అన్నటువంటి దాని గురించి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ NSA ఎవరు? అజిత్ దోవల్. ఈయన ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ లేదా OPV అంటాము. ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ అయినటువంటి సజగ్ అన్నటువంటి దాన్ని నేషన్కి డెడికేట్ చేయటం జరిగింది. ఎప్పుడు? 2021 మే 29వ తేదీన. OPV సజగ్ ఏదైతే ఉందో దీనిని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. మన ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏదైతే ఉందో దీనికి ఈ కాన్సెప్ట్ అన్నటువంటిది పోస్ట్ 1971 వార్ ఎవరితో జరిగిందండి? 1971 వార్ పాకిస్తాన్తో జరిగిన తర్వాత, అంటే ఈస్ట్ పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే వార్ జరిగిందో దాని తర్వాత మ్యారిటైమ్ బోర్డర్స్ అన్నవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఒక మల్టీ డైమెన్షన్ కోస్ట్ గార్డ్ని కన్విన్స్ చేసి ఒక రుస్తామీ కమిటీ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మనకి అన్క్లాజ్ అన్నటువంటిది ఒకటి ఉంది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లాస్ ఆఫ్ ద సీ అనేసి అన్క్లాజ్ అంటాము. ఈ అన్క్లాజ్తో నెగోషియేట్ అయ్యి ఇండియన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రో చేసుకోవటానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్నటువంటి దాన్ని 1978వ సంవత్సరంలో ఇండియన్ పార్లమెంట్ ద్వారా ఒక చట్టాన్ని రూపొందించి ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ని ఏర్పాటు చేయటం జరిగింది. దాని కింద ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్నటువంటిది ఇప్పుడు ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ అయినటువంటి సజగ్ అన్నటువంటి దాన్ని నేషన్కి డెడికేట్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిడ్ డే మీల్ స్కీమ్కి సంబంధించింది. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, ఇంతకుముందు అయితే మినిస్ట్రీ ఆఫ్ HRD అనేసి ఉండేది, దీనిని ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చడం జరిగింది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మానిటరీ అసిస్టెంట్స్ దాదాపు 11.8 కోట్ల మంది స్టూడెంట్స్కి సంబంధించి DBTs అంటాము, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, అంటే కుకింగ్ కాస్ట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో మిడ్ డే మీల్ స్కీమ్ అందరు ఎలిజిబుల్ చిల్డ్రన్కి కూడా ఒక స్పెషల్ వెల్ఫేర్ మెజర్ కింద DBT ద్వారా ఈ 11.8 కోట్ల మంది స్టూడెంట్స్కి మానిటరీ అసిస్టెంట్స్ని ప్రొవైడ్ చేయడానికి ఏదైతే ప్రపోజల్ పెట్టారో దానిని యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అప్రూవ్ చేయటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా గవర్నమెంట్ అన్నటువంటిది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన
PMGKAY అంటాము. ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 కేజీల ఫుడ్ గ్రెయిన్ని ప్రతి పర్సన్కి కూడా ప్రతి మంత్ అందించేలాగా, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో డిస్ట్రిబ్యూట్ చేసేలాగా ఒక అనౌన్స్మెంట్ చేయటం జరిగింది కదా. దాంతోపాటు ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ప్రోగ్రామ్కి సంబంధించి కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని ఇవ్వాలి అన్నట్టుగా నిర్ణయించింది. ఆల్రెడీ మనకు తెలుసు ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది క్లాస్ 1 నుంచి క్లాస్ 12 స్టూడెంట్స్ వరకు గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్, అలాగే స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్లోను, అలాగే మద్రాస్, వీటిలో కూడా సర్వశిక్ష అభియాన్ కింద అన్నింటిలో కూడా ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అన్నటువంటిది కవర్ చేస్తుంది. ఇది లార్జెస్ట్ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్ అనేసి మనం చెప్పొచ్చు. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే ఉందో దీనిని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? 2013లో తీసుకొచ్చారు. దీని కింద ఈ మిడ్ డే మీల్ స్కీమ్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే దాని కింద ఇది కవర్ అయిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ ఏఐ పోర్టల్ గురించి. నేషనల్ ఏఐ పోర్టల్ అన్నటువంటిది ఈ 2021 మే 28కి గాను ఫస్ట్ యానివర్సరీని కంప్లీట్ చేసుకోవటం జరిగింది అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. ఈ నేషనల్ ఏఐ పోర్టల్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా దీన్నే MEITI అంటాము, ఈ మినిస్ట్రీ తీసుకురావటం జరిగింది. ఇది అలాగే నేషనల్ గవర్నెన్స్ డివిజన్ అంటాము, NEGD అనేసి ఇది, అలాగే నాస్కామ్ ఈ 3 కలిసి ఒక సెంట్రల్ హబ్గా ఏర్పడి ఏఐ రిలేటెడ్ న్యూస్, లెర్నింగ్ ఆర్టికల్స్, ఈవెంట్స్, యాక్టివిటీస్ వీటన్నింటికి సంబంధించి అటు ఇండియాలో కావచ్చు అటు బియాండ్ కావచ్చు వీటన్నింటికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్ ఈ నేషనల్ ఏఐ పోర్టల్ అన్నటువంటిది. ఈ పోర్టల్ని యూనియన్ మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, దీనికి సంబంధించినటువంటి యూనియన్ మినిస్టర్ 2020 మే 30వ తేదీన లాంచ్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఏఐ పే చర్చ అన్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా దీన్ని కండక్ట్ చేయటం జరుగుతుంది. దీని కింద ఇంప్లిమెంటింగ్ ట్రస్ట్ వర్తి ఏఐ సొల్యూషన్స్ అన్నటువంటి థీమ్తో ఈ ఈవెంట్ని ప్రతి మంత్ చేస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా లైవ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే దీని కింద కొన్ని యూజ్ కేసెస్ని ఇంప్లిమెంట్ చేస్తూ డిమాన్స్ట్రేషన్, ఎస్పెషల్గా ఏఐని GST నెట్వర్క్కి సంబంధించి ఫ్రాడ్ డిటెక్షన్కి ఎలా యూజ్ చేయొచ్చు, ఇలాంటి వాటన్నింటికి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ని ప్రిపేర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ గురించి. ఈ PFRDA స్కీమ్ కింద ఇప్పటికే 6 లక్షల కోట్లు అంటే 6 ట్రిలియన్ అంటాము, 6 లక్షల కోట్ల రూపాయల అసెట్ అండర్ మేనేజ్మెంట్ లేదా AUM అంటాము నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దీని కింద, అలాగే అటల్ పెన్షన్ యోజన అన్నటువంటిది ఉంది కదా, ఈ రెండింటి కింద 13 సంవత్సరాల తర్వాత ఈ అసెట్ అండర్ మేనేజ్మెంట్కి 6 లక్షల కోట్ల రూపాయల మైల్ స్టోన్ అనేటువంటిది క్రాస్ చేసింది ఈ PFRDA అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఈ PFRDAని ఒక స్టాట్యుటరీ అథారిటీగా తీసుకురావటం జరిగింది. స్టాట్యుటరీ అథారిటీగా పార్లమెంట్ ఎనాక్ట్మెంట్ ద్వారా ఒక రెగ్యులేషన్ ద్వారా దీన్ని తీసుకొచ్చారు. దీని కింద నేషనల్ పెన్షన్ సిస్టమ్స్ NPSకి సంబంధించి, అలాగే మిగిలినటువంటి పెన్షన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్, ప్రమోషన్, అలాగే ఆర్డర్లీ గ్రోత్ని ఎన్ష్యూర్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ PFRDAని తీసుకురావటం జరిగింది. NPS లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్స్ ఏదైతే ఉందో దీని కింద సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది కొంతమంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళు 2014 అలాగే సబ్సిక్వెంట్గా ఎవరైతే స్టేట్ గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద వాళ్ళు నోటిఫై చేయబడతారు. వీళ్ళని అందరూ ఇండియన్ సిటిజన్స్కి అంటే రెసిడెంట్ కావచ్చు, నాన్ రెసిడెంట్ కావచ్చు, ఓవర్సీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాలంటరీ బేసిస్లో, అలాగే కార్పొరేట్స్ కూడా వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ని ఇంప్లై చేయవచ్చు అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆయుష్ క్లినికల్ కేస్ రిపాజిటరీ పోర్టల్ గురించి. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఫర్ ఆయుష్ కిరణ్ రిజిజు ఈయన ఒక ఆయుష్ క్లినికల్ కేస్ రిపాజిటరీ పోర్టల్ని లాంచ్ చేయటం జరిగింది. దీనికి ఆయుష్ సంజీవని యాప్ ఏదైతే ఉందో దాని యొక్క 3rd వెర్షన్ని కూడా లాంచ్ చేశారు. ఈ ఆయుష్ క్లినికల్ కేస్ రిపాజిటరీ పోర్టల్ ఏదైతే ఉందో అది ఆయుష్ ప్రాక్టీషనర్స్కి అలాగే జనరల్ పబ్లిక్కి కూడా ఈ ప్లాట్ఫామ్ అన్నటువంటిది సపోర్ట్ని ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా క్లినికల్ అవుట్కమ్స్ ఏవైతే ఆయుష్ ప్రాక్టీషనర్స్ చేత అచీవ్ అయి ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ పోర్టల్లో ఉంటుంది. అలాగే ఆయుష్ సిస్టమ్కి సంబంధించినటువంటి వేరియస్ డిసీజ్ కండిషన్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ డాక్యుమెంట్ని కూడా ఇందులో ఉంచుతారు.
అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆయుష్ సంజీవని అన్నటువంటి యాప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 3rd వెర్షన్ అన్నటువంటి దాన్ని ప్రస్తుతం అటు iOSలోను ఇటు గూగుల్ ప్లే స్టోర్లోను పబ్లిష్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి, ఆయుష్ ఇంటర్వెన్షన్స్కి సంబంధించి అంటే ఆయుష్కి సంబంధించి 64 మరియు కస్తూర్బా కుదినీర్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అందులో అసిమ్టమాటిక్కి అలాగే మైల్డ్ టు మోడరేట్ కోవిడ్ పేషెంట్స్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ అలాగే స్టడీ వీటన్నింటికి సంబంధించినటువంటి దాన్ని ఈ వర్షన్లో అప్డేట్ చేయటం జరిగింది. అలాంటి వీటిని యూనియన్ మినిస్టర్ ఫర్ ఆయుష్ కిరణ్ రిజిజు ఈయన వీటిని లాంచ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ గురించి. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఈ రైల్ లింక్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ మీద ఒక రివ్యూ చేయటం జరిగింది. దానికి సంబంధించింది ఈ ఆర్టికల్. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని కింద మొత్తం 272 కిలోమీటర్ల లాంగ్ రైల్వే లైన్ని ఉదంపూర్ నుంచి ఇక్కడ ఉంది కదా ఉదంపూర్ నుంచి బారాముల్లా వరకు ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో కాశ్మీర్ వ్యాలీ కూడా ఇందులో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే శ్రీనగర్ ఇలాగా కాశ్మీర్ వ్యాలీ దీన్ని జాయిన్ అవుతూ రెస్ట్ ఆఫ్ ద కంట్రీతో నేషనల్ ప్రాజెక్ట్ కింద 2002వ సంవత్సరంలో దీన్ని డిక్లేర్ చేయటం జరిగింది. ఈ మొత్తం 272 కిలోమీటర్లలో ఇప్పటికే 161 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. అలాగే ఇప్పుడు ఇది వాడుకలో కూడా ఉంది. దీన్ని మొత్తం 2023 ఏప్రిల్ నాటికల్లా మొత్తం ఈ 272 కిలోమీటర్ల లైన్ని కూడా పూర్తి చేయాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అంతేకాకుండా కాత్రా బనియాల్ సెక్షన్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ చూడండి, కాత్రా బనిహాల్ సెక్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా కాత్రా బనిహాల్ సెక్షన్ మొత్తం 111 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఇది ఇప్పటికే లాంగ్ ఇందులో టన్నెలింగ్ అనేది ఉంది. అలాగే కాత్రా బనిహాల్ సెక్షన్కి సంబంధించి మ్యాక్సిమం లెంత్ టనెల్ వచ్చేసరికి T49 మొత్తం 12.75 కిలోమీటర్స్తో ఈ టనెల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇందులో మొత్తం 37 బ్రిడ్జెస్ అలాగే 27 మెయిన్ టన్నెల్స్ అనేవి ఇందులో ఉన్నాయి. 27 మెయిన్ టన్నెల్స్ ఇందులో ఉన్నాయి. అలాగే ఈ బ్రిడ్జెస్లో ఐకానిక్ చీనా బ్రిడ్జ్ అనేటటువంటిది హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ అనేసి మనం చెప్పచ్చు. దీని కింద ఒక ఆర్చ్ని కూడా రీసెంట్గా చీనా బ్రిడ్జ్ మీద లాంచ్ చేశారు. 2020 ఏప్రిల్లో మనం దీని గురించి చదువుకున్నాం. 2021 ఏప్రిల్లో దీని గురించి మనం చదువుకున్నాం. అలాగే ఇండియన్ రైల్వేస్ అన్నటువంటిది ఫస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ని కూడా దీంట్లో కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. ఈ బ్రిడ్జ్ని అందికాద్ బ్రిడ్జ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ మిషన్ ఆన్ యూజ్ ఆఫ్ బయోమాస్ ఇన్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్. మినిస్ట్రీ ఆఫ్ పవర్ బయోమాస్ని యూజ్ చేసి కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్స్లో దీన్ని యూజ్ చేసేలాగా ఒక నేషనల్ మిషన్ని సెటప్ చేయాలి అన్నట్టుగా డిసైడ్ అవ్వటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట ఇది. దీని కింద కోఫైరింగ్ ఏదైతే ఉంటుందో దీని లెవెల్ని పెంచాలి. ఈ కోఫైరింగ్ లెవెల్ అన్నటువంటిది ప్రస్తుతం 5% మాత్రమే ఉంది. ఈ 5%ని హయ్యర్ లెవెల్స్కి తీసుకెళ్ళాలి. దాంతో కార్బన్ న్యూట్రల్ పవర్ జనరేషన్ ఏదైతే ఉందో థర్మల్ పవర్ ప్లాంట్స్లో దానికి లార్జెస్ట్ షేర్ అనేది ఇవ్వాలి. దాని వైపుగా R&D యాక్టివిటీస్ని ప్రోత్సహించాలి అన్నటువంటి ఉద్దేశంతో, అంతేకాకుండా సిలికా, ఆల్కలీస్, బయోమాస్ పెల్లెట్స్ వీటికి సంబంధించి హయ్యర్ అమౌంట్ని హ్యాండిల్ చేసేలాగా బాయిలర్ని డిజైన్ చేయాలి. బాయిలర్స్ ఏవైతే మనం వాడుతూ ఉంటామో బాయిలర్స్ని వాటిని డిజైన్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ నేషనల్ మిషన్ని తీసుకురావాలి అన్నట్టుగా నిర్ణయించింది. అంతేకాకుండా బయోమాస్ పెల్లెట్స్కి సంబంధించి ఆగ్రో రెసిడ్యూకి సంబంధించి వాటి ట్రాన్స్పోర్ట్ ఏదైతే పవర్ ప్లాంట్స్ వరకు తీసుకెళ్లాలో ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా ఏవైతే కన్స్ట్రైంట్స్ అనేవి ఉంటాయో ఆ కన్స్ట్రైంట్స్ నుంచి బయటికి రావడానికి కూడా ఓవర్కమ్ చేయడానికి కూడా ఏమేం కావాలి అన్నట్టుగా దీని కింద ఒక ప్లాన్ వేయటం జరిగిందనమాట. అంతేకాకుండా బయోమాస్ కోఫైరింగ్కి సంబంధించి రెగ్యులేటరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయటం జరుగుతుంది. ఈ మిషన్ కింద ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. పవర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి సెక్రటరీ ఇందులో ఉంటారనమాట. అలాగే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈ రెండింటి నుంచి కూడా కొంతమంది రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు ఇందులో ఉంటారనమాట. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి అలాగే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ నుంచి ఇందులో రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇందులో ఎగ్జిక్యూటివ్ కమిటీకి చీఫ్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ మెంబర్ హెడ్గా ఉంటారు. అలాగే ఈ నేషనల్ మిషన్ని మినిమం 5 ఇయర్స్ డ్యూరేషన్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా బయోమాస్ని కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్లో వాడటం వల్ల ఒకటి ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు,
రెండవది వచ్చేసరికి స్టబుల్ బర్నింగ్, ఏదైతే స్టబుల్ బర్నింగ్ ద్వారా వచ్చే ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా కూడా తగ్గించవచ్చు, కార్బన్ ఫుట్ ప్రింట్స్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా ఎనర్జీ ట్రాన్సిషన్ని ప్రమోట్ చేసేలాగా మనము క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్ వైపుగా వెళ్ళాలి అని ఏదైతే మనం ఒక ఎయిమ్ని పెట్టుకోవటం జరిగిందో దాని వైపుగా వెళ్ళటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మన యొక్క నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్, ఈ నేషనల్ మిషన్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండో ఇజ్రాయలీ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ గురించి. రీసెంట్గా ఇండియా, ఇజ్రాయెల్ రెండు కూడా 3 సంవత్సరాల వర్క్ ప్రోగ్రామ్ని, అది కూడా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కోఆపరేషన్ గురించి ఒక సంతకం చేయటం జరిగింది. దీని కింద అగ్రికల్చర్ సెంట్రాలిటీని రికగ్నైజ్ చేయటం, అలాగే బైలేటరల్ రిలేషన్షిప్కి సంబంధించి వాటర్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వాటిని రికగ్నైజ్ చేస్తూ ఈ అగ్రికల్చరల్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ ఏదైతే 3 ఇయర్ వర్క్ ప్రోగ్రామ్ ఉందో దీని మీద 2 దేశాలు కూడా సంతకాలు చేయటం జరిగింది. ఇండియా మరియు ఇజ్రాయెల్ అన్నటువంటివి ఇప్పటికే ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేసి, అలాగే ఇండో ఇజ్రాయెల్ విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేసి వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఇండియా ఇజ్రాయెల్ యొక్క బైలేటరల్ రిలేషన్స్ని పెంచుకోవటానికి 2 దేశాలకి కూడా 1993 నుంచి బైలేటరల్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు 5th అగ్రికల్చరల్ యాక్షన్ ప్లాన్ అన్నట్టుగా చెప్పచ్చు. ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ యాక్షన్ ప్లాన్ ఇది జరిగినటువంటిది 5th అనమాట. మొత్తం 3 ఇయర్ వర్క్ ప్రోగ్రామ్ 2021 నుంచి 23 వరకు 3 సంవత్సరాలకు గాను కొత్త సెంటర్స్ని ఏర్పాటు చేయటం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎగ్జిస్ట్ అయ్యేలాగా, గ్రో అయ్యేలాగా చేయటం, అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వీటిని సెల్ఫ్ సఫిషియెంట్ మోడ్లోకి తీసుకెళ్లటం, ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ని ఎంకరేజ్ చేయటం, అలాగే వాటి మధ్య కొలాబరేషన్ని తీసుకురావటం, ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ అనమాట. అంతేకాకుండా ఇండో ఇజ్రాయెల్ విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నాం కదా, అది ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. దీని కింద ఒక మోడల్ ఎకోసిస్టమ్ని అగ్రికల్చరల్లో తీసుకురావాలి. అది కూడా మొత్తం 8 స్టేట్స్లో తీసుకురావాలి. అలాగే మొత్తం 13 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని 75 విలేజెస్లో తీసుకురావాలి. దీని కింద ఈ ఇండో ఇజ్రాయెల్ విలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇది మొత్తం 3 మీద ఫోకస్ చేస్తుంది. ఒకటి వచ్చేసరికి మోడర్న్ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి అన్నటువంటి దాని మీద, అలాగే కెపాసిటీ బిల్డింగ్ అన్నటువంటి దాన్ని చేపట్టాలి. కెపాసిటీ బిల్డింగ్ అనేటటువంటిది ఉండాలి. మూడవది వచ్చేసరికి మార్కెట్ లింకేజ్, వీటి మీద ఆధారపడుతుంది. ఈ ఇందాక ఏదైతే చెప్పుకున్నామో మనము ఇండో ఇజ్రాయెల్ విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నటువంటిది, ఈ లింకేజెస్ వీటిని మొత్తం ఏర్పాటు చేయాలి. ఎన్నింటిలో 13 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని మొత్తం 75 విలేజెస్లో ఏర్పాటు చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నాన్ అలైన్డ్ మూమెంట్ హెల్త్ మినిస్టర్స్ మీట్ అనేది రీసెంట్గా జరిగింది. దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. మన దేశానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అలాగే ఈ నామ్ అంటాము నాన్ అలైన్డ్ మూమెంట్ కంట్రీస్, ఈ రెండింటికి మధ్య జరిగినటువంటి మీటింగ్లో మన యూనియన్ మినిస్టర్ ఇందులో వర్చువల్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ఇండియా యొక్క స్టాండ్ ఎలా ఉంది అన్నటువంటిది మనం చూస్తే ఏమేం చెప్పారు మన యూనియన్ మినిస్టర్. ఒకటి వచ్చేసి మనం వ్యాక్సిన్ మైత్రి అన్నటువంటి దాన్ని పాటిస్తూ ఉన్నాము, వ్యాక్సిన్ మైత్రి అన్నటువంటి ఇనిషియేటివ్ని మేము తీసుకొచ్చాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. పాండమిక్కి సంబంధించి మొత్తం 123 పార్ట్నర్ కంట్రీస్కి మెడిసిన్స్ని సప్లై చేశాము. అందులో 59 నేషనల్ నాన్ అలైన్డ్ మూమెంట్ నేషన్సే ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. రెండవది వచ్చేసరికి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ని మేము తీసుకొచ్చాము. అలాగే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని కూడా తీసుకొచ్చాము. దీని కింద ఫ్రీ ఇన్సూరెన్స్ని దాదాపు 500 మిలియన్ అన్ప్రివిలేజ్డ్ పీపుల్కి మేము దీన్ని ఇస్తూ ఉన్నాము. దీని కింద మొత్తం 2 ప్రాంగ్డ్ అప్రోచ్ అనేది ఉంది. ఒకటి వచ్చేసరికి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేయటం, రెండవది వచ్చేసరికి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, దీన్ని ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అని కూడా అంటాము. అలాగే ఇమ్యునైజేషన్ కవరేజ్ని కూడా మేము తీసుకొచ్చాము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇమ్యునైజేషన్ కవరేజ్ ఈ నామ్ లేదా నాన్ అలైన్డ్ మూమెంట్ అంటాము. దీనిని 1945 నుంచి 91 వరకు కోల్డ్ వార్ ఏదైతే జరిగిందో
అప్పుడు యుఎస్ఏకి సంబంధించి సోవియట్ యూనియన్ సోషలిజంకి సంబంధించి కూడా ఇండిపెండెంట్గాను లేకపోతే న్యూట్రల్గా ఉండటానికి కూడా కొన్ని కంట్రీస్ వాటికై అవే దెమ్సెల్వ్స్ కొన్ని స్టేట్స్ అనేటటువంటిది ఈ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. 1955వ సంవత్సరంలో బ్యాండంగ్ కాన్ఫరెన్స్ అనేటటువంటిది జరిగింది. ఈ బ్యాండంగ్ కాన్ఫరెన్స్ అనేది జరిగిన తర్వాత 6 సంవత్సరాలకి నాన్ అలైన్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1961వ సంవత్సరంలో బెల్గ్రేడ్లో ఒక కాన్ఫరెన్స్ అనేటటువంటిది జరిగిందనమాట. అందులో ఫస్ట్ సమ్మిట్ అనేది జాగ్రఫికల్ బేసిస్గా జరిగింది. దానికి యుగోస్లేవియాకి సంబంధించినటువంటి వ్యక్తి లీడర్గా ఉన్నారు. అలాగే మన ఇండియాకి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ, ఈజిప్ట్కి సంబంధించి గమాల్ అబ్దుల్ నసీర్, అలాగే ఘనాకి సంబంధించి ఇండోనేషియాకి సంబంధించి లీడర్షిప్ని వీళ్ళందరూ తీసుకోవటం జరిగింది. దాని తర్వాత 1979వ సంవత్సరంలో హవానా డిక్లరేషన్ అనేటటువంటిది జరిగిందనమాట. హవానా డిక్లరేషన్కి సంబంధించి ఈ నాన్ అలైన్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నేషనల్ ఇండిపెండెన్స్, సావర్నిటీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, అలాగే సెక్యూరిటీ వీటన్నింటికీ కూడా సంబంధించి కొలోనిజంకి, రేసిజంకి, ఇంపీరియలిజంకి వీటన్నింటికి ఏదైతే ఫారిన్ సబ్జుగేషన్కి సంబంధించి ఉంటుందో ఆ స్ట్రగుల్కి అగైనెస్ట్గా ఈ నాన్ అలైన్డ్ మూమెంట్ అనేది ఉండాలి, నాన్ అలైన్డ్ కంట్రీస్ అనేది ఉండాలి అన్నట్టుగా ఒక ఫామ్ చేసుకోవటం జరిగింది. ఈ నాన్ అలైన్డ్ మూమెంట్ ఏదైతే ఉందో ఈ నాన్ అలైన్డ్ మూమెంట్లో మొత్తం 120 మెంబర్స్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పటికీ ఏప్రిల్ 2018 నాటికి మొత్తం 120 మెంబర్స్ ఉన్నారు. మొత్తం అలాగే 10 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, 17 కంట్రీస్ ఈ నామ్ అన్నటువంటి దాన్ని పాటిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి లాస్ట్ సమ్మిట్ వచ్చేసరికి 2020లో జరిగింది. అప్పుడు అజర్బైజాన్ యొక్క చైర్మన్, దీనికి ప్రస్తుతం కూడా ఈయనే ప్రెసిడెంట్గా ఉన్నారు. 2022 వరకు కూడా అజర్బైజాన్ ప్రెసిడెంటే దీనికి ప్రెసిడెంట్గా ఉంటారు. ఈ నాన్ అలైన్డ్ మూమెంట్కి సంబంధించి చైర్గా ఈయన వ్యవహరించడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి MCA 21 వెర్షన్ 3.0 డిజిటల్ కార్పొరేట్ కాంప్లయన్స్ పోర్టల్ గురించి. దీనిని ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అన్నటువంటిది దీన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా మన దగ్గర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది పనిచేస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి 2020 ర్యాంకింగ్స్. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎవరు ఇస్తారు? వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది ఈ రిపోర్ట్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ ర్యాంకింగ్స్కి సంబంధించి 2020లో మొత్తం 190 దేశాలకు గాను మన దేశం 63వ స్థానాన్ని సంపాదించింది. అలాంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ని బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ తీసుకొచ్చినటువంటి ఈ డిజిటల్ కార్పొరేట్ కాంప్లయన్స్ పోర్టల్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ని గవర్నమెంట్ లాంచ్ చేయటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. దీని కింద ఏంటి లేటెస్ట్ టెక్నాలజీస్ని కార్పొరేట్ కాంప్లయన్స్కి అలాగే స్టేక్ హోల్డర్ ఎక్స్పీరియన్స్కి వాడటం జరుగుతుంది. MCA 21 అన్నటువంటిది మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపట్టడానికి పనిచేస్తుంది. ఈ MCA 21 వెర్షన్ 3.0 అన్నటువంటిది 2021 బడ్జెట్లో అనౌన్స్ చేయటం జరిగింది. MCA 21 దీనిని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అన్నటువంటిది కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని వేరియస్ స్టేక్ హోల్డర్స్కి, జనరల్ పబ్లిక్కి యాక్సెస్ అయ్యేలాగా దీన్ని తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి MCA 21 ఇప్పుడు వెర్షన్ 3.0, కానీ దీనిని మొదటగా 2006లో లాంచ్ చేశారు. ఎంటైర్ ప్రాజెక్ట్ని కూడా 2021-22 ఫినాన్షియల్ ఇయర్లోనే లాంచ్ చేయాలి. మిషన్ లెర్నింగ్ డ్రివెన్ డేటా అనలిటిక్స్ని దీని కింద ఇంప్రూవ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ఈ MCA 21 వెర్షన్ 3.0 ఏదైతే ఉందో ఇది కేవలం ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ మరియు మాడ్యూల్స్ని ఇంప్రూవ్ చేయటం మాత్రమే కాకుండా కొత్త ఫంక్షనాలిటీస్ అంటే ఈ అడ్జుడికేషన్కి సంబంధించి, కాంప్లయన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించి, అడ్వాన్స్డ్ హెల్ప్ డెస్క్కి సంబంధించి, ఫీడ్బ్యాక్ సర్వీసెస్కి, యూజర్ డాష్బోర్డ్స్, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ టూల్స్, అలాగే రీవ్యాంప్డ్ మాస్టర్ డేటా సర్వీసెస్ వీటన్నింటికి సంబంధించి కొత్త ఫంక్షనరీస్ని కూడా క్రియేట్ చేయటం జరిగింది. దీనిని ఫుల్లీ ఆటోమేటెడ్గా అన్ని ప్రాసెస్ కూడా ఫుల్లీ ఆటోమేటెడ్గా తయారయ్యేలాగా డిజైన్ చేయటం జరిగింది. కంపెనీస్ యాక్ట్ని ఏ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది?
కంపెనీస్ యాక్ట్ని 1956లో తీసుకొచ్చారు. అలాగే తర్వాత 2013లో న్యూ కంపెనీస్ యాక్ట్ని తీసుకొచ్చారు. అలాగే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? 2008లో తీసుకొచ్చారు. దీని ద్వారా బిజినెస్ కమ్యూనిటీకి స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ని మీట్ అవ్వటానికి ఇది హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఆల్రెడీ అప్డేటెడ్ లెజిస్లేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా యాక్సెస్ చేసుకోవటానికి, హిస్టారికల్ చేంజెస్ ఏవైతే జరిగాయో లాకి సంబంధించి వాటిని ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన దగ్గర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడం కోసం ఏమేం చేశారు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దీన్ని మన దగ్గర ఎన్హాన్స్ చేయటం కోసం ఒకటి వచ్చేసి స్పైస్ అన్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. సింప్లిఫైడ్ పర్ఫార్మా ఫర్ ఇన్కార్పొరేటింగ్ కంపెనీ ఎలక్ట్రానికల్లీ అన్నటువంటిది. దీని కింద మొత్తం 3 మినిస్ట్రీస్ కూడా 8 సర్వీసెస్ని అందిస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి రన్ అనేది ఏంటి? రిజర్వ్ యూనిక్ నేమ్ అంటాము. ఇది ఒక వెబ్ సర్వీస్. దీని కింద ఏంటి? కొత్త కంపెనీ తన యొక్క ఎగ్జిస్టింగ్ నేమ్ని చేంజ్ చేసుకోవాలి అన్నా, ఒక కొత్త కంపెనీకి నేమ్ రిజర్వ్ చేసుకోవాలి అన్నా కూడా ఈ రిజర్వ్ యూనిక్ నేమ్ అన్నటువంటి వెబ్ సర్వీస్ అనేది యూజ్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఎప్పుడు తీసుకొచ్చారు? 2016లో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. దీని కింద ఇన్సాల్వెన్సీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఇది రిజాల్వ్ చేస్తుంది. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీకి సంబంధించి ఫస్ట్ కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్గా ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ని 2016లో లాంచ్ చేశారు. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.